పిల్ల, పెతానం సీర ఇవ్వడానికి వచ్చాము. కూసో. జాగ్రత్తగా పెట్టమంటే రెండో తాళం ఉన్న ఈ బీరువాలో పెట్టావేంటి భూమి? ఏంటమ్మా అక్కడ పెట్టావు? బీరువా కీస్ బామ్మ. ఇందాక ప్రధానం చీర వాళ్ళిచ్చారుగా, అది బీరువాలో పెట్టి తాళం ఇక్కడ పెట్టాను. లాస్యకి నలుగు పెట్టాలి కదా, మరి కిందకెళ్దామా? పద. ढोलारे ढोलारे ढम कोलाटालाडे क्षणम ढोलारे ढोलारे ढम इल्लंता बृंदावनम पूसे ई संपंगी चंपल्लु सिग्गेंतो పొంగే క్షణం दूके आ गुंडెల్లో తొందరలే చూద్దామా తొంగి మనం ढोलारे ढोलारे ढम कोलाटालाडे क्षणम ढोलारे ढोलारे ढम इल्लंता बृंदावनम इल्लंता बृंदावनम ఏంటి అక్కడ లాస్ట్కి నలుగు పెడుతుంటే ఇక్కడ మీరేం చేస్తున్నారు? నలుగు పెట్టేది నాకో దీనికో కాదు కదా లక్ష్మణ. నలుగు పెట్టేటప్పుడు నలుగురు ఉంటే సంతోషంగా ఉంటుంది కదా. పెళ్లి విషయంలో చాలా ఇన్వాల్వ్ అయినట్టున్నారు. వచ్చే ముందు అమ్మేం చెప్పిందో గుర్తుంది కదా, ఈ పెళ్లి మన చేతుల మీదుగా జరిపించమంది. ఇంకా నయం, మనల్నే కట్టం కూడా ఇచ్చేయమనలేదు. పదవే అల్లుడు గారు ఫీల్ అయ్యేలా ఉన్నారు. పదక్క ఆగో. ప్రతిదీ ఆచారం ప్రకారమే జరగాలి. రేయ్ అమ్మా, ఈ ఇంట్లో ఏ పెళ్లి జరిగినా వీడే నలుగు పెట్టాలి. వచ్చి నలుగు పెట్టు. అలాగే అమ్మా. లాస్య, నీకు పెళ్ళయ్యే వరకు అన్ని పనులు నేనే చేస్తాను. నిన్న నువ్వు నా వల్లే బాధపడ్డావు కదా. అత్తవారింటికెళ్ళేటప్పుడు నీకు మాకు ఇద్దరికి బాధ తప్పదు. అంతవరకు సంతోషంగా ఉండవే. కాస్త దానికి పెళ్లి కొడుకు ఫోటో చూపించవే, అది పక్కపక్క నవ్వుతుంది.
నిన్న ఉప్పు నిప్పులాగా ఉన్న అక్కాజెల్లెళ్ళు ఈ రోజు పాలు నీళ్ళలా కలిసిపోయారే. నువ్వు వెళ్ళి పంచదార కలుపు, పాయసం అవుతుంది. కూతురు అని కామెడీ చేస్తే కాసేపు నవ్వుకోవాలి గాని కసురుకుంటావేమిటే? వెళ్ళి నలుగు పెట్టు. ఈ దారుణం కన్నా ఆ ఘోరమే వెళ్ళు. వెళ్ళి నలుగు పెట్టేను. సింధు వచ్చింది. సింధు కూడా రాసేద్దాం పనుల పని. పెళ్లి బాజాలే మోగేను దర్జాగా మామరిది ఇక రాజాల తిరిగేను కొత్త యువరా. బావా అప్పుడైతే బ్యూటీ పార్లర్ స్లేవ్ గట్ట అలా చేశారు, ఇప్పుడేంటి ఇలా? పెళ్లికి మనసుతో పాటు శరీరం కూడా శుద్ధి చేసుకోవాలి, అందుకే ఇవన్నీ. అంతా సంతోషంలో తేలగా బాబు నూనె అయిపోయింది, నూనె తీసుకురా. అలాగేనండి. త్వరగా కానివ్వండి, పొద్దుటి నుంచి దాన్ని అలా కూర్చోబెట్టారు. నలుగు పెడితే ఇదేమి కందిపోదులేండి. కందిపోతుందని కాదే బాబు, రేపు దాని పెళ్లి కదా, అది ఎన్ని కలలు కనాలి. దానికి ఆలస్యం అయిపోతుందని దాని బాధ, అందుకే త్వరగా చెయ్యమంటున్నా. నలుగు కాబట్టి సర్దుకుంది. పెళ్ళైతే త్వరగా చేసేయండి, అత్తగారింటికి వెళ్ళాలి అంటుందేమో. ఏంటి పిన్ని నువ్వు కూడా? అబ్బా మంట మంట, తల మండిపోతుంది. మంట ఏమైంది? మంట ఏమైందిరా? మంట. ఏమైంది? రే, ఏమైందిరా? మంట. పెద్దలు కుదిర్చిన పెళ్ళైతే పుట్టింటిని వదిలి వెళ్ళాలని బాధ. నీది లవ్ మ్యారేజ్ కదా, బాధ కన్నా సంతోషం ఎక్కువ ఉంటుంది. నీది లవ్ మ్యారేజే కదా, నువ్వు మీ ఇంట్లో వాళ్ళని మర్చిపోయావా? నాకా ఛాన్స్ ఎక్కడుంది? మా అమ్మ నన్ను అంటి పెట్టుకునే ఉంటుంది కదా. సరిపోయింది సంబడం. మీరేమో ఇక్కడ నా మీద జోకులు వేసుకుంటున్నారు, అక్కడేమో ఈ పిల్ల మీద పెళ్లి కూతురి మీద వాళ్ళు జోకులు వేసుకుంటున్నారు. కాస్త అర్థమయ్యేలా చెప్పు. పెళ్లి కొడుకు నలుగు పెడుతుంటే చూద్దామని వెళ్ళాను. అక్కడ నూనె ఏదో మారిపోయిందట. పెళ్లి కొడుక్కి కళ్ళు పోయేంత పని అయింది. అసలే ఈ పిల్ల నష్టజాతకురాలు. అందుకే ఇలా జరిగిందని, పెళ్లి జరిగితే ఇంకేమవుతుందో అనుకుంటున్నారు. ఇప్పుడు తేజకి ఎలా ఉంది? పర్వాలేదు. అమ్మా భూమి, పదమ్మా మనం వెళ్ళి అల్లుడు గారిని చూసొద్దాం. వెళ్ళండి. అందరూ హాట్ మీద ఉన్నారు, తలా ఒక మాట అంటారు. మరి వెళ్ళకపోతే ఎలా అండి? ఇప్పుడు వెళితే అంతా తలో మాట అంటారు,
కాసేపైతే అంతా సర్దుకుంటుంది కదా. పైగా ఇలా జరిగిందని వాళ్ళు మనకేం చెప్పలేదు కదా. ఆ వెళ్ళనంత మాత్రాన వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏం మారదు కదా. సక్కు, అన్ని అనుమానాలు నువ్వే పడతావు. మీరు కానివ్వండమ్మా, మీరు కానివ్వండి. మరి అంతగా మహాచింతగా మొహం ముడుచుకోకల, పనేం తోచక పరేషానుగా గడబిడ పడకు అలా. మతో ఎంతగా శృతే పెంచక విచారాల విలవిల, సరే చాలిక అలా జాలిగా తికమక పెడితే ఎలా. కన్నీరై కురవాలా, మన చుట్టూ ఉండే లోకం తడిసేలా. ముస్తాబే చెదరానా, నిన్ను చూడాలంటే అద్దం జడిసేనా. ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోలా. అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా, వృధా ప్రయాస పడాలా. మరి అంతగా మహాచింతగా మొహం ముడుచుకోగల, సరే జాలిగా అలా జాలిగా తికమక పెడితే ఎలా. మనుషులని పెంచే రుజువు, మమతలను పెంచే ఋతువు, మనసులను తెరిచే హితవు. వందేళ్ళైన వాడని చిరునవ్వు, ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోలా. అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా, వృధా ప్రయాస పడాలా. అసలే ఈ పిల్ల నష్టజాతకురాలు, పెళ్లి జరిగితే ఇంకేమవుతుందో అనుకుంటున్నారు. లాస్య, నీకెలా ఉంది? పొద్దున విషయం తెలిసినప్పటి నుంచి నిన్ను చూడాలని ఎంత ట్రై చేశానో తెలుసా? నా వల్లే నీకు అలా అయిందా తేజ? ఊరుకో లాస్య, నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి నాకు కళ్ళున్నాయి. అంటే నువ్వు లక్కీనే కదా. అందరూ నన్ను నష్ట జాతకురాలంటున్నారు. ఈ పెళ్లి జరగదా తేజ? పెళ్లి చేసుకోవాల్సింది నేను. ఎవరు ఏమన్నా కానీ ఈ పెళ్లి జరుగుతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను లాస్య.
పాదం కదలనంటుందా ఐ లవ్ యూ లాస్య. ఎదురుగా ఏ మలుపుందో కాలం ముందే ఐ లవ్ యూ. చూడే దూరం కరగనంటుందా తారలను దోసిట పట్టే ఆశలు దూసుకుపోతుంటే లోతెంతో అడగననే అడవల్లే అడుగేస్తే దారియను అంటుందా కడలైనా తన కలలుగా మెరిసే తళుకుల తీరం నిజమై నిలిచే నిమిషం కోసం విసలను తరిమే గురుమే ప్రేమంటే అమ్మగారు ఇలాంటి ఘోరం ఎప్పుడైనా చూసావా? అసలు మన ఊరు మొత్తం మీద ప్రేమ అంటే ఇలాంటి పైచి ఎప్పుడైనా చూసావా? చూడండి అమ్మా, చూడండి ఏం జరుగుతుందో. పెళ్లికి ముందు అమ్మాయిని కలవటమే తప్పు. అట్లాంటిది నువ్వు వేగంగా అమ్మాయిని వాటేసేసుకున్నావు. మీరు రావడం ఆలస్యం ఉంటే ఇంకేం చేసేవాడివో. అది కాదు అత్తయ్య. నోర్మోయ్, సమాధానం చెప్పాల్సింది నువ్వు కాదు, దీన్నిలా పెంచినోళ్ళు. ఏరప్పా అక్క. పిలవరాల్ని. అలాగే అక్క. ఆనందరావు గారు, ఆనందరావు గారు, ఆనందరావు గారు బయటికి రండి త్వరగా. ఇక్కడ ఘోరం జరిగిపోతుందండి. త్వరగా రండి బయటికి. ఆనందరావు గారు రండి, మీ అమ్మాయి చేసిన ఘోరం చూద్దరు కానీ రండి. చూడండి 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 మీ అమ్మాయి చేసిన ఘోరం. ఏమ్మా ఎట్టాగైనా ఆడపిల్ల పెంచేది? పెళ్లి కావాల్సిన పిల్ల పందిట్లో ఉండాలి కానీ ఇట్ట పెరట్లో కాదు. ఏంటి లాస్య ఇది? ఇందులో లాస్య తప్పేం లేదు. నేనే పిలిచాను. నువ్వంటే మగాడిరా, 100 ఆటలైనా ఆడతావు. నీతో పాటు ఇది కూడా ఆడతదా? ఈ సంబంధం వద్దని ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. సిటీలో పెరిగిన వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారు. పైగా వాళ్ళు ప్రేమించుకుంటున్నారు. ప్రేమించుకుంటే మాత్రం ఏటైనా చేసేస్తారా? 10 మందిని పిలిచి అడుగుదాం, అప్పుడు లేట్ చెప్తారు హిందూ గాని. ఇంత చిన్న విషయానికి అందరినీ పిలిచి పంచాయతీ పెట్టడం దేనికి? ఏటే ఏటన్నా ఆచార విషయంలో తప్పు చేశారు. ఇప్పుడు నీ చెల్లి ఇంకో తప్పు చేసింది. మేము ఏటి అని అడిగితే అది పంచాయతీగా వెళ్ళిపోచ్చేసిందా? మాటి మాటికి తప్పు చేసింది అనకండి. ఇప్పుడు చేసిన తప్పు కాదా?